వెల్కమ్ టు వసిస్టా 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ రోజు మనము క్లాస్ 44లో ఉన్నాము. ఇంగ్లీష్లో ఈ వాయిస్ అనే కాన్సెప్ట్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని రెండు ఉంటాయి. యాక్టివ్ అంటేనే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్, మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. నేమ్లోనే యాక్టివ్గా ఉంటుంది అంటే ఎక్కువగా మనం దీన్ని స్పోకెన్లో యూజ్ చేస్తాం. అంటే స్పోకెన్ ఎబిలిటీస్లో మనం ఎక్కువగా ఈ యాక్టివ్ వాయిస్ని ఉపయోగిస్తుంటాం. ఈ ప్యాసివ్ అంటే కొంత మనకి రివర్స్లో చెప్పినట్టు ఉంటుంది. దీన్ని మనము ఎక్కువగా రిటర్న్ ఎబిలిటీస్లో రిటర్న్ కాన్సెప్ట్లో మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మనకి ఇంగ్లీష్లో కూడా రిటర్న్లోనే కనబడుతుంది. మరి స్పోకెన్ ఎబిలిటీస్లో యూజ్ చేసినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ కదా, స్పోకెన్ క్లాసెస్ చెప్తున్నారు కదా, మరి ఎందుకు అని అంటే మనము ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదువుతాం కదా, మరి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా చదువుతాం కదా, కాబట్టి ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది అక్కడ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. మనము అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే యాక్టివ్ వాయిస్ లో మనకి ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని రివర్స్ చేస్తే మనకు ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్, మీకు విషయం అర్థమవుతుందా? ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. ఇక్కడ చూసారా మీరు, సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ వచ్చింది అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి సబ్జెక్ట్ వచ్చింది. సింపుల్ గా ఇదే కాన్సెప్ట్, ఇంతకు మించి ఏమీ లేదు. దీన్ని ఇంకా డెప్త్ గా అర్థం చేసుకొని మీరు ఒక 100 మందికో 1000 మందికో చెప్పాలి అని అంటే ఒక 10 మినిట్స్ స్పేర్ చేయండి, సరిపోతుంది. యాక్టివ్ వాయిస్ లో మనము సబ్జెక్ట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ డూయర్ ఆఫ్ అన్ యాక్షన్, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే పని చేసేవాడికి, ఏదైతే పని చేస్తున్నామో ఆ పని కంటే కూడా పని చేసేవాడికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాము. ఐ టీచ్ ఇంగ్లీష్, ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు? నేను, కాబట్టి ఐ టీచ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, యూ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఎవరు నేర్చుకుంటున్నారు? మీరు, కాబట్టి అక్కడ మీరు మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అదే విధంగా ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో తీసుకున్నట్టయితే మనము రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఆ పని ఎండ్ రిజల్ట్ ఎవరికి వస్తుంది, ఆ పని యొక్క ఎండ్ రిజల్ట్ ఎవరికి ఉంది అనే అంశానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ప్యాసివ్ వాయిస్ లో ఎవరు చేస్తున్నారు అనే విషయం కంటే ఏం పని చేయబడుతుంది అనేది, ఏం పని జరుగుతుంది అనే విషయం మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. ఇక్కడ రాశాను చూడండి క్లియర్ గా, ఐ ప్లేడ్ చెస్, నేను చెస్ ఆడాను. సింపుల్ గా నేను చెస్ ఆడాను. లేదా ఇలా తీసుకుందాం, ఐ ప్లే చెస్. ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాము? ఐ అంటే నేను అని క్లియర్ గా చెప్తున్నాను. లేకుంటే వి ప్లేడ్ చెస్ అంటే మేము ఎవరైతే పని చేస్తున్నామో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇక్కడ. రైట్. ఇక్కడ ఏముంది? చెస్ అని స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఈ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ ఆబ్జెక్ట్ తో ఇక్కడ స్టార్ట్ అయింది. చెస్ ఈజ్ ప్లేయిడ్, ఎవరితో అనేది అవసరం లేదు. చెస్ ఈజ్ ప్లేయిడ్ బై అజా, చెస్ ఈజ్ ప్లేయిడ్ బై మియా, చెస్ ఈజ్ ప్లేయిడ్ బై దెమ్మ, చెస్ ఈజ్ ప్లేయిడ్ బై యువ అనేది అవసరం లేదు ఇక్కడ. రైట్. ఇక్కడ చెస్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏదైతే పని చేస్తున్నామో, ఏదైతే పని జరిగిందో, ఏదైతే పని జరుగుతుందో, ఏదైతే పని ఉందో ఆ పని మాత్రమే ఇంపార్టెంట్. అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ మాత్రమే ఇంపార్టెంట్, అక్కడ పని మాత్రమే ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ చూడండి క్లియర్ గా అర్థమవుతుంది. యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ కు మనం ప్రాధాన్యత ఇస్తాము. సబ్జెక్ట్ కు ప్రాధాన్యత ఇస్తామంటే ఎవరు ఆ పనిని చేస్తున్నారో దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము. అంటే ఏ పని జరుగుతుంది, ఎవరి చేత చేయబడుతుంది ఆ పని, అంటే ఎవరు చేశారనే అవసరం లేదు అక్కడ. కాకపోతే ఏం పని జరుగుతుంది, ఏం పని జరిగింది అనేది మాత్రమే ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఆబ్జెక్ట్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ మనకు కర్త లేకపోయినా కూడా మన అక్కడ జరుగుతున్నటువంటి క్రియ గురించి, వర్బ్ గురించి, యాక్షన్ గురించి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనము ప్యాసివ్ వాయిస్ అంటాము. దీన్నే ఇంకా డెప్త్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏమని చెప్పాను? డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం. వర్బ్ అంటే ఏంటి? క్రియ. అంటే ఏదైతే పని చేస్తున్నామో దాన్ని మనము వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏదైతే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఉంటుందో దాన్ని మనము ఆబ్జెక్ట్ అని అంటాము. రైట్. సో ఇక్కడ క్లియర్ గా నేను చెప్పాను, ఇక్కడ మీరు చూడొచ్చు.
ఐ అంటే నేను, నేను పని చేస్తున్నా, నేను ఈ పని పలానా పని చేస్తున్నానని చెప్పడానికి ఐ ప్లే చెస్, ఐ ప్లే చెస్. నేను చేస్తున్నాను అని క్లియర్గా నేను చేసేవాడి గురించి చెప్పినప్పుడు మనము యాక్టివ్ వాయిస్ ని ఉపయోగిస్తాం. యాక్టివ్ వాయిస్ ని ఈ రకంగా ఉపయోగిస్తాం. లేదా మనము ఏదైతే పని చేయబడుతుందో దాని గురించి చెప్పినప్పుడు చెస్ ఈజ్ ప్లేడ్ బై మీ అంటే చెస్ గురించి చెప్పినప్పుడు, అంటే ఏదైతే ఒక పని గురించి చెప్పినప్పుడు, ఏదైతే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఉంటుందో దాని గురించి చెప్పినప్పుడు, ఏదైతే ఆబ్జెక్ట్ గురించి మనం చెప్తున్నామో దాని గురించి మనం స్పెసిఫై చేసి చెప్తున్నప్పుడు దాన్ని మనము ప్యాసివ్ వాయిస్ అని అంటాము. ప్యాసివ్ వాయిస్ అని అంటాము. ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది అని అంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. సబ్జెక్ట్ ఏమైంది అని అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళింది. అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైంది అని అంటే సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. అంటే వైల్ కన్వర్టింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళింది అండ్ ఆబ్జెక్ట్ ఏమైంది అని అంటే సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. అంటే సింపుల్ గా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉంటే గనక అదేమవుతుంది అని అంటే ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసింది, ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్కి వచ్చేసింది. అండ్ వర్బ్ ఎప్పుడు కూడా ఏదైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ కామన్ గా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఆ వర్బ్ ఎప్పుడు కూడా V3 వర్బ్ మాత్రమే ఉంటుంది. ఎందులో? ప్యాసివ్ వాయిస్ లో V3 ఫామ్ లో మాత్రమే ఉంటుంది. V3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ఇక్కడ రైట్ ప్లే అని ఉంది, దీనికి V3 ఫామ్ ఏంటి? ప్లేయిడ్. అందుకే ఇక్కడ ప్లేయిడ్ అని ఉంది. ప్యాసివ్ వాయిస్ లో వర్బ్ ఎప్పుడు కూడా మీరు ఇది కొండ గుర్తుగా బండ గుర్తుగా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ప్రతి సిచ్యువేషన్ లో వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో మాత్రమే ఉంటుంది, V3 ఫామ్ లో మాత్రమే ఉంటుంది ప్యాసివ్ వాయిస్ లో. ఒకవేళ మీకు ప్యాసివ్ వాయిస్ ని గుర్తుపట్టాలనుకోండి, బి ఫామ్ తర్వాత వర్బ్ గనక మీకు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో కనిపించింది అనుకోండి, దాన్ని మీరు ప్యాసివ్ వాయిస్ అని చెప్పి అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళింది అండ్ ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్ లోకి మారినప్పుడు మనం దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటున్నాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. అండ్ నెక్స్ట్ ఇంకొక రూల్ తీసుకున్నట్టయితే ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక రూల్స్ అన్నిటిని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ రూల్స్ అన్నిటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ సెకండ్ పాయింట్ బి ఫామ్, అప్రోప్రియేట్ బి ఫామ్ ని ఉపయోగించాలి. అప్రోప్రియేట్ బి ఫామ్ ని ఎలా ఉపయోగించాలనేది ఒక్క నిమిషం మీరు ఉపయోగపడితే చెప్తాను. దీని తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఒక వర్బ్ ని యూజ్ చేయాలి. ఆ వర్బ్ ఎలా ఉండాలని చెప్పాను? ప్యాసివ్ వాయిస్ లో V3 ఫామ్ లో యూజ్ చేయాలని చెప్పాను. దాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని కూడా అంటాము. ఒక ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆ ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా అంటే ఫోర్త్ రూల్ ఏంటి అని అంటే ఆ ప్రిపోజిషన్ ఏంటి అని అంటే బై అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అండ్ ఇది లాస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ రూల్. అదేంటి అని అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. సో ఈ ఫస్ట్ పాయింట్ లోనే మీకు ఫస్ట్ పాయింట్ ఈ ఫిఫ్త్ పాయింట్ రెండు కవర్ అయిపోయినాయి. సెకండ్ పాయింట్ అప్రోప్రియేట్ బి ఫామ్ యూజ్ చేయాలి. ఆ బి ఫామ్ ఏంటో చెప్తాను, ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి. వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోనే ఉంటుంది. బి ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా మనకి బై ఉంటుంది, మెజారిటీ టైమ్స్ బై ఉంటుంది, కొన్నిసార్లు ఫర్ కూడా ఉండొచ్చు, ఇంకా చాలా ప్రిపోజిషన్స్ కూడా ఉంటాయి. బట్ మెజారిటీ టైమ్స్ అయితే బైయే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవే రూల్స్ ని మీకు ఇక్కడ రాసి చెప్పాను. ఇక్కడ రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ చేంజింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. రూల్స్ టు బి ఫాలోడ్ వైల్ చేంజింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. రూల్ నెంబర్ 1 ఏంటి? ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్. ఇది మనకు తెలిసిందే కదా, ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్. మళ్ళీ చెప్తాను చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉంటే దీన్ని సబ్జెక్ట్ ని ఎక్కడ తీసుకొచ్చాము? ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాము. ఈ ఆబ్జెక్ట్ ని ఎక్కడ తీసుకొచ్చాము? సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాము అన్నట్టు. ఇట్లా రైట్. వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? ప్రతిసారి V3 ఫామ్ లో ఉండాలి. రైట్. అండ్ నెక్స్ట్ ఏంటి? యూజ్ అప్రోప్రియేట్ బి ఫామ్. బి ఫామ్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడు కూడా మనము అప్రోప్రియేట్ బి ఫామ్ యూజ్ చేస్తాము, అప్రోప్రియేట్ బి ఫామ్ ని యూజ్ చేస్తాము. రూల్ నెంబర్ 3 ఏంటి అని అంటే
వర్బ్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, దట్ ఈస్ V3 ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోనే ఉండాలి. రూల్ నెంబర్ 4 ఏంటంటే ఆల్వేస్ యూజ్ అ ప్రిపోజిషన్ ఆఫ్టర్ ద వర్బ్. ప్రిపోజిషన్ బై అనే ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేయాలి. బై అనే ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి? ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తర్వాత యూజ్ చేయాలి. అండ్ ఈ 5th వన్ మీకు ఆల్రెడీ తెలుసు, సబ్జెక్ట్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తుంది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ రెండు ఒకటే. సెకండ్ పాయింట్ అప్రోప్రియేట్ బి ఫామ్ యూజ్ చేయాలి. థర్డ్ పాయింట్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉంటుంది. ఫోర్త్ పాయింట్ బై ఏ ఉంటుంది, ఎప్పుడు అది మారదు. రైట్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్, సెకండ్ పాయింట్ అప్రోప్రియేట్ బి ఫామ్, థర్డ్ పాయింట్ వర్బ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, ఫోర్త్ పాయింట్ ప్రిపోజిషన్ బై అనే యూజ్ చేయాలి, ఫిఫ్త్ పాయింట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. అదే పాయింట్ ఇప్పుడు. రైట్, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇది చిన్నప్పటి నుంచి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే ఇది ఎంత యూనివర్సల్ ఫ్యాక్ట్ ట్రూతో అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. రామ కిల్స్ రావణ. రావణాసురుడిని ఎవరు చంపారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవరు ఈ పని చేశారు అనేది సబ్జెక్ట్ కర్త గురించి చెప్తున్నాం, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ గురించి చెప్తున్నాం. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. సో ఎవరు చంపారు రావణాసురుడిని అనేది ఇంపార్టెంట్. రాముడు చంపాడు అనే విషయం చెప్తున్నాం. రామ కిల్స్ రావణ. దీన్ని ప్యాసివ్ వాయిస్ లో చెప్పినప్పుడు రావణ ఈజ్ కిల్డ్, రావణ ఈజ్ కిల్డ్ సరిపోతుంది. న్యూస్ పేపర్ లో ఇంతే ఇస్తారు, రావణ ఈజ్ కిల్డ్. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ లో 10 మంది చనిపోయారు అనుకోండి, 4 people were dead అని చెప్తారు. 4 people were dead అంటే ఎందుకు 4 people were dead, బట్ ఎలా జరిగింది, ఎవరు చంపారు అనేది చెప్పరు అన్నట్టు అక్కడ. సో దే వర్ ఇన్వైటెడ్, ఎవరు ఇన్వైట్ చేశారు అనేది ఆ న్యూస్ పేపర్ లో చెప్పరు. సో న్యూస్ పేపర్ భాష, మనం బుక్స్ చదువుతున్నప్పుడు ఉండే భాషను మనం ప్యాసివ్ వాయిస్ అని అంటాము. ఇప్పుడు చూడండి, ఇది యాక్టివ్ వాయిస్ కదా. ఈ యాక్టివ్ వాయిస్ ని మనం ప్యాసివ్ వాయిస్ కింద మార్చినప్పుడు సింపుల్ గా ఈ రాముడిని లాస్ట్ కి సబ్జెక్ట్ ని తీసుకెళ్లి లాస్ట్ కి ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెడదాము. ఈ రావణాసురుడు ఇప్పుడు ముందైతాడు అన్నట్టు, ఎందుకంటే రావణాసురుడే కదా చంపబడ్డాడు, కాబట్టి రావణాసురుడు ముందైతాడు అన్నట్టు. సో మన ఫస్ట్ రూల్ ప్రకారం ఏంటి అని అంటే సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళింది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళింది. ఫస్ట్ అండ్ ఫిఫ్త్ రూల్ రెండు కూడా అయిపోయినాయి ఇక్కడికి. అండ్ సెకండ్ రూల్ ప్రకారం ఏంటి అని అంటే అప్రోప్రియేట్ బి ఫామ్ ని యూజ్ చేయాలి. అండ్ అప్రోప్రియేట్ బి ఫామ్ ఏంటి ఇక్కడ, ఈజ్. అండ్ ఇక్కడ ఈజే ఎందుకు వచ్చింది అనేది రూల్ చెప్తాను, అది కూడా అర్థం చేసుకోండి. వర్బ్ యూజ్ చేయాలి. వర్బ్ ఏ ఫామ్ లో ఉంది ఇక్కడ, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, దాన్నే మనం V3 ఫామ్ అని కూడా అంటాము. ప్రిపోజిషన్ ఏం యూజ్ చేయాలి, బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో రూల్ నెంబర్ 1 5 అయిపోయిన తర్వాత అప్రోప్రియేట్ బి ఫామ్ యూజ్ చేయాలి, సెకండ్ రూల్ అయిపోయింది. అండ్ థర్డ్ రూల్ ప్రకారం వర్బ్ ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేయాలి, ఇది అయిపోయింది. అండ్ ఫోర్త్ రూల్ ప్రకారము ప్రిపోజిషన్ బై ని యూజ్ చేయాలి, ఇది కూడా అయిపోయింది. మీకు అర్థమైంది కదా. రామ కిల్స్ రావణ ఏమైంది అని అంటే రావణ ఈజ్ కిల్డ్ బై రామ అయింది. చాలా సార్లు ఈ రెండు పదాలని న్యూస్ పేపర్ లో కానీ బుక్ లో కానీ రిటర్న్ ఫార్మాట్ లో దాన్ని ఎగిరేస్తారన్నట్టు, అంటే అది కంప్లీట్ గా కట్ చేసి పడేస్తారన్నట్టు. సో రావణ ఈజ్ కిల్డ్, ఎవరు చేశారు ఆ పని అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం పని చేయబడింది అనేది ఇంపార్టెంట్. బట్ ఈ కేసులో చూసుకుంటే ఎవరు ఆ పని చేశారనేది ఇంపార్టెంట్. రామ కిల్స్ లేదా రామ కిల్డ్ రావణ, ఎవరు చేశారనేది ఇంపార్టెంట్ అయితే యాక్టివ్ వాయిస్ యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. అండ్ ఏ పని అయితే చేయబడిందో దాని గురించి చెప్పినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ గా నేర్చుకుందాం. అయితే ఈ యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనం ఒక పాయింట్ అనుకున్నాం, ఏంటి, సబ్జెక్ట్ ని తీసుకెళ్లి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి పెట్టినప్పుడు, సబ్జెక్ట్ ని తీసుకెళ్లి ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది అండ్ వర్బ్ ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా మారుతున్నాయి అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్ లో ఉన్న ఐ ఇక్కడ, అంటే ఈ యాక్టివ్ వాయిస్ లో ఒకవేళ ఐ ఇక్కడ ఉందనుకోండి, ఒకవేళ యాక్టివ్ వాయిస్ లో ఐ ఇక్కడ ఉందనుకోండి, దాన్ని మనం మార్చినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది అనుకోండి, అది మీ అవుతుంది అనే విషయాన్ని చెప్తున్నా, అది మీ అవుతుంది. ఐ అనేది ఏమవుతుంది ఇక్కడ, ఐ అనేది సింపుల్ గా మనం ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఐ వచ్చేసి మీ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, దీన్ని బై హార్ట్ చేయాలి.
దీన్ని ఖచ్చితంగా జనగణమన అధినాయక జయ హే వందే మాత్రం లాగా దీన్ని బైహార్ట్ చేయాలి. వి ఏమవుతుంది? అజ్ అవుతుంది. అండ్ యు ఏమవుతుంది? ఇది మారదు. యుగానే ఉంటుంది. దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. అండ్ హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. హర్ ఏమవుతుంది? షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. రైట్. ఇంకా కొంచెం నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. అండ్ ఇట్ ఏమవుతుంది? ఇట్ గానే ఉంటుంది. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చెరిగిపోయింది. రైట్. ఇక్కడ చూడండి, ఈ యు మారలేదు. 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో ఇట్ కూడా మారలేదు. మనకి ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి? ఐ, వి, యు, దే ఉన్నాయి. అండ్ తర్వాత హీ, షీ, ఇట్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా మారుతున్నాయి? ఐ ఏమో మీ అవుతుంది, వి ఏమో అజ్ అవుతుంది, యు ఏమో మారట్లేదు, యుగానే ఉంటుంది. దే ఏమవుతుంది? దెమ్ అవుతుంది. హీ ఏమవుతుంది? హిమ్ అవుతుంది. షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. ఇట్ ఏమవుతుంది? ఇట్ గానే ఉంటుంది. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని అని అంటే, ఐ, వి, యు, దే అని ఒకటి, అండ్ హీ, షీ, ఇట్ అని 2 సెట్లుగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇదేంటి? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మారినప్పుడు ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో గనక ఐ ఉంటే ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి అది మీ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లో కనుక వి ఉంటే అది ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి అజ్ అవుతుంది. ఒకవేళ షీ ఉంటే హర్ అవుతుంది, హీ ఉంటే హిమ్ అవుతుంది. ఈ బేసిక్ రూల్ తెలుసుకుంటే సరిపోతుంది. రైట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. యాక్టివ్ వాయిస్ లోని వర్బ్స్ ప్యాసివ్ వాయిస్ లోకి ఈ విధంగా మారుతాయి. వైల్ కన్వర్టింగ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలని చెప్పాను కదా. అప్రోప్రియేట్ బీ ఫామ్ మీరు యూజ్ చేయాలి అని చెప్పినప్పుడు మీకు అది అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీకు టెన్సెస్ రావాలి. టెన్సెస్ లో మనకు ప్రజెంట్ ఉంటుంది, పాస్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ లో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అంశాన్ని సింపుల్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్ ప్రజెంట్ లో మన టెన్సెస్ తీసుకున్నట్టయితే అక్కడ మనకు ఉన్న హెల్పింగ్ వర్బ్స్ డూ అండ్ డస్. అండ్ ఇది యాక్టివ్ వాయిస్ లో ఒక సెంటెన్స్ అనుకుందాము. ఇదే కనుక ప్యాసివ్ వాయిస్ లోకి ఆ సెంటెన్స్ మార్చినప్పుడు అప్రోప్రియేట్ బీ ఫామ్ అన్నాం కదా, అక్కడ బీ ఫామ్ ఏం మారుతుంది అని అంటే ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి ఈ డూ డస్ యామ్, ఈజ్, ఆర్ గా మారుతుంది. సింపుల్ పాస్ట్ లో మనకి యాక్టివ్ వాయిస్ లో డిడ్ ఉంటుంది. ఈ డిడ్ మనకి ప్యాసివ్ వాయిస్ కి వచ్చేసరికి ఏమని మారుతుంది అంటే అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలి కదా, ఏ బీ ఫామ్ కింద మారుతుంది అంటే వాజ్ అండ్ వర్ గా మారుతుంది. అండ్ సింపుల్ ఫ్యూచర్ లో షెల్ అండ్ విల్ ఇది యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ ఉంటే అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఏమవుతుంది అంటే షెల్ బి, విల్ బి గా మారుతుంది. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. షీ ప్లేస్ చెస్ అంటే షీ డస్ ప్లే చెస్ అని దీని అర్థం. షీ డస్ ప్లే చెస్ లేదా షీ ప్లేస్ చెస్ రెండు ఒకటే. ఇక్కడ డస్ వచ్చింది, షీ డస్ ప్లే చెస్. ఎందుకు వచ్చిందో మీకు ప్రీవియస్ క్లాసెస్ ని చూస్తే అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్ వాయిస్ కింద మార్చుతున్నప్పుడు, దీన్ని ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ కదా, దీన్ని ప్యాసివ్ వాయిస్ కింద మార్చుతున్నప్పుడు మన రూల్ ప్రకారం ఏంటి? ఈ చెస్ అనేది ఫస్ట్ రావాలి. సో ఇక్కడికి ఫస్ట్ వచ్చింది అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నది సబ్జెక్ట్ ప్లేస్ లోకి రావాలి, వచ్చేసింది ఇక్కడికి. నెక్స్ట్ అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలి. అప్రోప్రియేట్ చెస్ అనేది సింగులర్ కదా, సింగులర్ కాబట్టి ఇట్ కదా, ఇట్టుకు మనం ఏం యూజ్ చేస్తాము? ఈజ్ యూజ్ చేస్తాము. సో ఈజ్ అనే బీ ఫామ్ ని యూజ్ చేసాం, ఈజ్ అనే బీ ఫామ్ ని యూజ్ చేసాం. మరి ప్లే ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది. మరి దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లేదా V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి కదా. మరి ప్లేకి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? ప్లేడ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై యూజ్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ ఇందాకే చెప్పాను కదా, అదేంటి చూడండి ఒకసారి. మనకేమైంది? అదేంటి? రైట్, ఒక్క నిమిషం. రైట్, కొంచెం రైట్. రైట్, ఇక్కడ చూడండి, షీ ఉంటే ఇక్కడ హర్ అయింది. అదే విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ. ఒకసారి చూడండి, షీ ఏమైంది అని అంటే ఇక్కడ హర్ అయింది. షీ ఏమైంది? హర్ అయింది. అదే విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ప్లేడ్ చెస్ అంటే ప్లేడ్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ లో ఉంది అంటే షీ డిడ్ ప్లే చెస్, షీ డిడ్ ప్లే
చెస్. అదేమవుతుంది ఇక్కడ చెస్ వాజ్ ప్లేడ్. ఇక్కడ రూల్ నెంబర్ 1 ప్రకారం ఏంటి, ఈ చెస్ ఫస్ట్ ప్లేస్లోకి రావాలి, ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అండ్ అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలి. సో పాస్ట్లో డిడ్కి చెస్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తామా, వర్ యూజ్ చేస్తామా, వర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం. సో వాజ్ యూజ్ చేసాం. అండ్ వర్బ్ V3 ఫామ్లో యూజ్ చేయాలి కాబట్టి ప్లేడ్ యూజ్ చేసాం. ప్రిపోజిషన్ బై ఏ ఉంటుంది కాబట్టి బై ఏ. ఇంతకుముందు చెప్పిన రూల్ ప్రకారం షీ ఏమవుతుంది, హర్ అవుతుంది. చెస్ వాజ్ ప్లేడ్ బై హర్, అంతే. ఇదే ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. షీ విల్ ప్లే చెస్, ఆమె భవిష్యత్తులో చెస్ ఆడుతుంది. షీ విల్ ప్లే చెస్. మరి ఇక్కడ షెల్ విల్ ఎలా మారుతుంది, షెల్ బి విల్ బిగా మారుతుంది. చెస్ అంటే ఇట్ విల్ బి, చెస్ విల్ బి ప్లేడ్ బై హర్. రూల్ నెంబర్ 1 ప్రకారము ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ కింద మారింది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ కింద మారింది. 1 and 5 రూల్ అయిపోయింది. అండ్ ఇలా మారినప్పుడు ఏమవుతుంది, షీ అనేది ఏమవుతుంది, హర్ అయిపోయింది. ఆ పాయింట్ తెలిసింది. అండ్ నెక్స్ట్ అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇక్కడ షెల్ కి ఏమేమి అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలి, విల్ బి యూజ్ చేస్తే సరిపోతుంది. వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి, V3 ఫామ్ లో యూజ్ చేయాలి. అండ్ ప్రిపోజిషన్ బై యూజ్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ టీచ్ ఇంగ్లీష్. ఐ టీచ్ ఇంగ్లీష్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎవరు బోధిస్తున్నారు, ఇక్కడ చెప్పండి. ఐ టీచ్ ఇంగ్లీష్ అని చెప్పాను. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, నేను, కాబట్టి ఇది సబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ ఏంటి, టీచ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఇంగ్లీష్. దీన్ని ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే రూల్ నెంబర్ 1 ప్రకారం ఏం చేయాలి, ఇంగ్లీష్ అనేది ఇక్కడ రావాలి, ఇంగ్లీష్ అనేది ఇక్కడ రావాలి. అండ్ రూల్ నెంబర్ 2 ప్రకారం ఏంటి, అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలి. ఇంగ్లీష్ ఇది ఏ ఫామ్ లో, ఇది ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ లో ఉంది కాబట్టి సెంటెన్స్ ఇక్కడ ఇంగ్లీష్ ఈజ్ అని యూజ్ చేయాలి. ఈజ్ అనే బీ ఫామ్ ని, అప్రోప్రియేట్ బీ ఫామ్ ఏంటి, ఇక్కడ ఈజ్ రావాలన్నట్టు ఇక్కడ. రైట్, ఇంగ్లీష్ ఈజ్ టాట్. టీచ్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి ఇక్కడ చెప్పండి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లేదా V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి టీచ్ కి, అది టాట్ అన్నట్టు. ఓకే, థర్డ్ రూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ ఈజ్ టాట్. బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై మీ. ఐ ఏమైంది ఇక్కడికి వచ్చేసరికి, మీ అయింది. ఇంతకుముందు చెప్పాను కదా, ఐ ఏమైంది, మీ అయింది. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ లో కంటిన్యూస్ టెన్సెస్ మనకు 3 ఉంటాయి. ఎలా ఉంటాయంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. టెన్సెస్ మనకు 3 రకాలు కదా, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కదా. రైట్, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ లో మనకు తెలుసు హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, మనకు యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి. అండ్ అప్రోప్రియేట్ బీ ఫామ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఇదే యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ అని మారుతుంది. ఏదైనా ఒక సెంటెన్స్ లో యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ అని వచ్చిందంటే అది ప్యాసివ్ వాయిస్ అని మీరు ఇమీడియట్ గా అర్థం చేసుకోవాలి. పాస్ట్ కంటిన్యూస్ లో అయితే కనుక ఈ వాజ్ వర్ వాజ్ బీయింగ్ అండ్ వర్ బీయింగ్ గా మారుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ లో అయితే ఈ షెల్ బి, విల్ బి ఎలా కూడా మారదు. నో ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. అక్కడ అప్రోప్రియేట్ బీ ఫామ్ ఆల్రెడీ షెల్ బి, విల్ బినే బీ ఫామ్, ఇంకా అప్రోప్రియేట్ బీ ఫామ్ కింద మారడానికి స్కోప్ లేదు. కాబట్టి రూల్ ప్రకారం ఏంటి అని అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ కి ప్యాసివ్ వాయిస్ ఉండదు, నో ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, యాక్టివ్ వాయిస్ లో షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఈజ్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్స్ మనకి. రైట్, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. చెస్ అనేది సింగులర్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సబ్జెక్ట్ లో ఉన్నది ఆబ్జెక్ట్ లోకి, ఆబ్జెక్ట్ లో ఉన్న సబ్జెక్ట్ లోకి వస్తుంది కాబట్టి రూల్ నెంబర్ 1 ప్రకారం చెస్ తో మన సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. సో చెస్ ఈజ్ బీయింగ్, అప్రోప్రియేట్ బీ ఫామ్ ఏంటి ఇక్కడ, చెస్ ఈజ్ బీయింగ్. చెస్ ఈజ్ బీయింగ్. వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి, ప్లేయిడ్. ప్రిపోజిషన్ ఏమొస్తుంది, బై వస్తుంది. షీ ఏమవుతుంది, హర్ అవుతుంది. సింపుల్ గా లేదు. ఒక మీకు ఈ టెన్సెస్ మీద గ్రిప్ వస్తే కనుక మీకు ఈజీగా అయిపోతుంది. అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. షీ వాజ్ ప్లేయింగ్ చెస్, ఎప్పుడు, గతంలో. షీ వాజ్ అనే దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఇమీడియట్ గా మనం ఏమర్థం చేసుకోవచ్చు అని అంటే వాజ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి అప్రోప్రియేట్ బీ ఫామ్ ని మనం యూజ్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ చెస్ అనేది సింగులర్ కాబట్టి దీంతోనే మనం సెంటెన్స్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో స్టార్ట్ చేస్తాం కాబట్టి రూల్ నెంబర్ 1 ప్రకారము చెస్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ బీయింగ్ అని యూజ్ చేస్తాం అప్రోప్రియేట్ బీ ఫామ్. చెస్ వాజ్ బీయింగ్ ప్లేయిడ్, వర్బ్ V3 ఫామ్ లో ఉంది. అండ్ ప్రిపోజిషన్ బై యూజ్ చేసాము.
అండ్ షీ ఏమవుతుంది, హర్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి షీ ఆబ్జెక్ట్ లోకి మారింది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి హర్ గా మారింది. సో దిస్ ఇస్ రూల్ నెంబర్ 4, దిస్ ఇస్ రూల్ నెంబర్ 5 అన్నట్టు, రైట్. అండ్ షీ విల్ బి ప్లేయింగ్ చెస్, దీనికి పాసివ్ వాయిస్ అనేది ఉండదు, దీనికి పాసివ్ వాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. దీన్ని మనం ఇప్పుడు కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఈ రూల్ నెంబర్ 1 ప్రకారం దీన్ని ఇక్కడికి పట్టుకురావాలి. అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి ఇంగ్లీష్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, రూల్ నెంబర్ 1. అండ్ ఇక్కడ యామ్ ఉంది కాబట్టి మనము అప్రోప్రియేట్ బీ ఫామ్ని ఏం యూజ్ చేయాలి, యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్. మరి ఇందులో యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ లో ఏది యూజ్ చేయాలి, ఇంగ్లీష్ అనేది ఇది ఒక లాంగ్వేజ్ ఇట్ కాబట్టి ఇట్కి మనము ఈజే యూజ్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ అని యూజ్ చేయాలి, ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ అని. ఇక్కడ యామ్ ఉంది కదా సార్, నేను మళ్ళీ ఇంగ్లీష్ యామ్ బీయింగ్ అంటామంటే అది కుదురుతుందా, కుదరదు కదా, ఇంగ్లీష్ అనేది ఇట్ కదా, అర్థం చేసుకోవాలి. సో ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్, సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కదా ఇట్ అనేది, ఇంగ్లీష్ అనేది. సో ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్. లెర్న్ ఏమవుతుంది, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసినప్పుడు లెర్న్డ్ అవుతుంది లేదా లెర్న్ట్ అవుతుంది, రెండు ఫార్మ్స్ ఉంటాయి దీనికి. ఇంగ్లీష్ కి మన లెర్న్ట్ కి లెర్న్డ్, లెర్న్ట్ రెండు కూడా ఉంటాయి. అండ్ 4th రూల్ ప్రకారం బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అండ్ 5th రూల్ ప్రకారం ఏమవుతుంది అని అంటే ప్రొనౌన్ మారుతుంది. ఐ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఐ అనేది మీ కింద మారుతుంది, ఐ మీ అవుతుంది, వి అజ్ అవుతుంది, యు గానే ఉంటుంది, దే దెమ్ అవుతుంది, హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, ఇట్ గానే ఉంటుంది. సో మనకు ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యాక్టివ్ వాయిస్ లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్యాసివ్ వాయిస్ కి వచ్చేసరికి అజ్, వి, యు, దెమ్, హిమ్, హర్, ఇట్ ఎలా మారుతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ లో ఒక రూల్స్ నేర్చుకున్నాము, ఆ రూల్ ప్రకారం ఒకసారి ఈ సెంటెన్సెస్ ని కూడా చూస్తే, ఫస్ట్ రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ లో ఉంది, సబ్జెక్ట్ లోకి వచ్చింది, ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ ప్రకారం అప్రోప్రియేట్ బీ ఫార్మ్ యూజ్ చేయాలి, ప్రజెంట్ కంటిన్యూస్ లో యామ్ బీయింగ్ ఉంది కాబట్టి యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ ఏదో అప్రోప్రియేట్ బీ ఫార్మ్ ఏంటి ఇక్కడ ఇట్, ఇది ఇంగ్లీష్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కాబట్టి ఈజ్ బీయింగ్ యూజ్ చేసాం, అయిపోయింది. అండ్ థర్డ్ రూల్ ప్రకారం ఏంటి, వర్బ్ ఎప్పుడు కూడా V3 ఫామ్ లో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉండాలి కాబట్టి మనం వర్బ్ ని లెర్న్ ఏమైంది, లర్న్ట్ కింద తీసుకున్నాం. 4th రూల్ చాలా ఈజీ, డెడ్ ఈజీ, అదేంటి అంటే ప్రిపోజిషన్ బై యూజ్ చేయాలి. 5th రూల్ ఇంకా డెడ్ ఈజీ, అదేంటి అని అంటే ఐ మీ కింద కన్వర్ట్ అవుతుంది. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకే అర్థం అవుతుంది. పర్ఫెక్ట్ టెన్సెస్, మనకు పర్ఫెక్ట్ టెన్సెస్ కూడా 3 ఉంటాయి, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, 3 రకాలుగా ఉంటాయి. ఇందులో మనకు పర్ఫెక్ట్ టెన్సెస్ లో మనకు క్లియర్ గా తెలిసిన విషయం ఏంటి అని అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్, హ్యాస్ ఉంటుంది. ఇదే పాసివ్ వాయిస్ లోకి మారినప్పుడు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సెంటెన్స్ లో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తుంది అని దాని అర్థం అన్నట్టు. పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ఉంటుంది, ఈ సెంటెన్స్ మార్చినప్పుడు హ్యాడ్ బీన్ కింద మారుతుంది, పాసివ్ వాయిస్ లో హ్యాడ్ బీన్ కింద మారుతుంది. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ఉంటుంది, దీన్ని మార్చినప్పుడు పాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు షెల్ హ్యావ్ బీన్ అండ్ విల్ హ్యావ్ బీన్ కింద మారుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇవి బీన్ ఫార్మ్స్, ఇంతకు ముందు కనిపించినవి బీయింగ్ ఫార్మ్స్, ఇంతకుముందు కనిపించినవి బీయింగ్ ఫార్మ్స్ అన్నట్టు. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నాం కదా, యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్, వాస్ బీయింగ్, వర్ బీయింగ్, అవి బీయింగ్ ఫార్మ్స్ అన్నట్టు, ఇవి బీయింగ్ ఫార్మ్స్ అన్నట్టు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. షీ హ్యాస్ ప్లేడ్ చెస్, ఇప్పుడు రూల్ నెంబర్ 1 ప్రకారం చెస్ ఫస్ట్ తీసుకుందాం. చెస్ అనేది ఇట్ కాబట్టి హ్యాస్ బీన్ వస్తుంది, ఇక్కడ హ్యావ్ బీన్ రాదు, ఐబీ యూదేకే హ్యావ్ బీన్ వస్తుంది, అది మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. చెస్ హ్యాస్ బీన్ ప్లేడ్, ఎందుకు, వర్బ్ ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్ లో పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లోనే తీసుకోవాలి. బై అనే ప్రిపోజిషన్ తీసుకున్నాము, షీ ఏమైంది, హర్ అయిపోయింది. షీ హ్యాడ్ ప్లేడ్ చెస్, అప్పుడు ఏమవుతుంది, సెంటెన్స్ చెస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి చెస్ హ్యాడ్ బీన్, ఇక్కడ చూడండి హ్యాడ్ ఏమవుతుంది, హ్యాడ్ బీన్ తో ఆ సెంటెన్స్ లో ఉంటుంది కదా, చెస్ హ్యాడ్ బీన్ ప్లేడ్ బై హర్. షీ విల్ హ్యావ్ ప్లేడ్ చెస్, విల్ హ్యావ్ ఏమవుతుంది మనకు తెలుసు, విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ఏమవుతుంది, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అవుతుంది. సో చెస్ విల్ హ్యావ్ బీన్ ప్లేడ్ బై హర్, ఎంత ఈజీగా ఉందో ఒకసారి చూడండి.